ఒక మనిషి మీద ప్రేమ తగ్గిందనుకోండి, ఆ తర్వాత నుండి మనిషి ఏం చేస్తాడంటే అప్పటి వరకు నిజంగా చాలా బాగా మాట్లాడతారు, పొగుడుతారు, ఇష్టపడతారు. తర్వాత నుంచి ఏం చేస్తారు అని అంటే లోపాలు వెతకడం ప్రారంభిస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఏ వ్యక్తి మీద అయితే ప్రేమ తగ్గిందో ఆ వ్యక్తి నుంచి మెల్లగా సైడ్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు. అది కుటుంబంలోనైనా, మన వ్యక్తిగత జీవితంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా. అంతేకాకుండా మళ్ళీ ఏం చేస్తారంటే ఎవరినైతే ప్రేమించామో, ఎవరినైతే ఇష్టపడ్డామో, ఎవరితో అయితే సహవాసం చేశామో, ఎవరితో అయితే కొనసాగామో వారి గురించి చెడ్డ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమ తక్కువైతే ఒకటి వెనక్కి లాగేస్తే అది మనం గుర్తించలేము. మనం ఇదేంటి ప్రేమ నాకులో తగ్గడం వల్ల ఇంత ప్రాబ్లం నా వెనకాల జరుగుతుందా అన్న విషయం మనలో గుర్తించుకోలేకపోతుంటామండి. మనం నెక్స్ట్ ఏం చేస్తారంటే ద్వేషం పెంచుకుంటారండి. ఈ ద్వేషం ఎలాగైపోతుందంటే పగగా మారిపోద్ది. పగ ఏం చేస్తుంది అంటే ప్రతీకారం చేయుటకు, అంటే ఏదైతే అనుకున్నాడో దాని కార్యం దాల్చుటకు ప్రయత్నం చేస్తుంది. ప్రతి క్రైస్తవుడుగా దీన్ని గుర్తించి ఇది సులువుగా చిక్కులు పెట్టు పాపము.